విజయవాడ అవతల చేస్తున్నారు, నిజామాబాద్ లో కూడా ఉన్నారు. కర్ణాటకలో కూడా పనిచేశాను. కర్ణాటకలోనే అక్కడ చేస్తున్నారు. ఇక్కడ బాత్రూమ్లు అవి ఉండే కాదు. నేను ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయడం నాకు ఇబ్బంది. రూమ్ హోటల్లో దిగను. అవును. అందుకనే విజయవాడలో ఒక రూమ్ తీసుకున్నాను. 600, 3 రూములు వరుసగా, ఒక పోర్షన్ అనమాట. అవును. ఎక్కడ పుప్పుల మిల్ సెంటర్లు, ఎక్కడ మాచవరం డౌను, అక్కడ తీసుకున్నాను. అక్కడ తీసుకొని నాదేంటంటే స్వామి 3 నెలలకి నాకు ఏంటంటే స్వామి రక్ష కడతారు. నేనేం కట్టమని అన్నాను. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నేనేంటంటే, ఇప్పుడు స్వామి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, నేనేమైనా తీసుకొస్తే అంత దూరంలో ఆ బాబు ఉన్నాడు చూడండి, అంత దూరంలో అక్కడ పెట్టేసి నేను పోయి అక్కడ కూర్చునేవాడిని. దగ్గర ఎప్పుడు పెట్టలే స్వామికి. అక్కడ ఉన్నప్పుడు కూడా అంతే. ఎన్ని సంవత్సరాలు అలాగే సరే అక్కడ పెట్టేసి నేను పోయి అక్కడ కూర్చునేవాడిని. ఉసిరి చెట్టు అంత లెక్కలో అంత దూరం మెయింటైన్ చేసేవాడిని. కూర్చునేవాడిని, లెగిసేవాడిని కాదు. ఇక వీళ్ళందరూ వచ్చి కాళ్ళు పెట్టేవాళ్ళు, వీపు పెట్టమనేవాళ్ళు, దారాలు కట్టమనేవాళ్ళు. నేను అట్లా కూర్చునేవాడిని. కూర్చుంటే లేసేవాడిని కాదు. ఇక ఎప్పుడుకో పిలిచేవారు, ఇట్లా అనేవారు. వెళ్తే వెళ్ళేవాడిని. వెళ్ళినా కూడా ఈ 11 సంవత్సరాలు నేను చూడండి, ఎవరు నమ్మరు, ఆయన ఫేస్ ఏం చూడలే. నేను చూడలేదు. ఇలా పిలిచే వచ్చారు, దగ్గరికి వచ్చి ఆయన ఫేస్ అలా చూడలేదు ఎప్పుడు. ఎందుకో మరి గురువు అని ఇలా పిలిచేవారు. పిలిస్తే వెళ్ళేవాడిని. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని ఇలా నుంచునేవాడిని. అంతే. ఆయన పిలిస్తే ఇలా నుంచున్నాడు. ఇలా ఆశిస్తూ ఇచ్చేవారు. ఆయనకి ఆయనే తల మీద చేయబెట్టేవారు. మళ్ళీ వెళ్ళి కూర్చునేవాడిని. మళ్ళీ ఎప్పుడుకో పిలిచేవారు. వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా చేతులు కట్టుకుని వెళ్ళి నుంచునేవాడిని. బూది పెట్టేవారు. ఒక్కొక్కసారి తర్వాత మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం. మళ్ళీ ఎప్పుడో పిలిచేవారు, ప్రసాదం పెట్టేవారు. అది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడుకో పిలిచేవారు, వెళ్ళేవాడిని. వెళ్తే ఇలా ఎప్పుడు చేతులు కట్టుకుని చూడడం ఆయన పిలిచినప్పుడు వెళ్ళేవాడిని కాదు. పిలిస్తే అంటే అలా కూర్చునేవాడిని. అలా కూర్చునేవాడు. లాస్ట్కి తలకాయ ఉంచుకుంటే ఈ చెయ్యి ఇలాగే ఉంటుంది ఉంచుంది. ఈ చెయ్యి ఇలా తీసుకునేవారు. తీసుకుని ఆయన దగ్గర ఇప్పుడు గుడ్డలు ఉంటాయి. గుడ్డలు ఇలా చించేసారు. చిన్నగా చించేసి రక్ష కట్టేసి కానీ ఒక్క విషయం నాకు అర్థం కాలేదు. ఎప్పుడు ఆయన దగ్గర స్వామి వెళ్ళొస్తానని మనసులో అనుకుంటే ఆయన ఆన్సర్ ఇస్తారు. గురువులు అంతే కదా. మనసులో అనుకున్నాను స్వామి వెళ్ళొస్తానంటారు. పైకి చెప్పను నేను. ఇప్పుడు మనసులో అనుకున్నాను అనుకోండి అంటారు. కానీ ఒక విషయం అడిగేవాడిని, మనసులో అడిగేవాడిని. ఎప్పటి నుంచో స్వామి ఒక 1 వారం రోజులు ఉంటాను స్వామి అంటాడు. ఒక 9 రోజులు అడిగేవాడిని. ఒక 9 రోజులు స్వామి అని. వారానికి లేదు, 9 రోజులకి ఛాన్స్ లేదు. లైఫ్కే ఉంది. వద్దన్నా మరి స్వామి వెళ్ళొస్తానన్నా అంటారు. వెళ్ళొస్తాను. ఇక మిమ్మల్ని అలా తిరిగిపోతాం కదా మరి. అవునండి. ఇక స్వామి వెళ్ళిపోవాలి కదా. అలా తిరిగిన వెంటనే కళ్ళెంబడి నీళ్ళు వచ్చేసాయి. వెయిట్ చేసేవాడిని. మన ఈ 11 నేను జరిగింది అది ఇప్పుడు చెప్తున్నాను. అలా ఏడ్ చేసి స్వామిని అనుకునేవాడిని. ఏమన్నా ఉండదు, జైలుకి పంపిస్తున్నావుగా నన్ను, జైలుకి పంపిస్తున్నావుగా నన్ను అని అనేవాడిని. మనసు హాయిగా ఉంటది, తెలియనంత ప్రశాంతంగా. నేను వారి దగ్గరికి ఎందుకు వచ్చేవాడిని అంటే ఎవరితో